చెప్తారు? విజయ్ కుమార్ గారి కమెంట్స్ విన్నారు కదా, సో వాళ్ళకైతే క్లారిటీ ఉంది, మేము రాము అంటూ కూడా కొన్ని కమెంట్స్ అయితే వేశారు. సో మీరేం చెప్తారు? నిజంగానే అసలు ఏదైతే రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో సీఎం ని మీరు నమ్మట్లేరా? గందరగోళ పరిస్థితులు ఉన్నాయా? అసంతృప్తితో ఉన్నారా ఏంటి? ఫస్ట్ థింగ్, కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన ఉద్యమంతో వచ్చినప్పుడు ఉద్యమకారులు ఎవరు లేరు. ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ ఎందుకు పోయిందో అనేది ఒక ప్రశ్నార్థకం. నాటుంటోడు కూడా 4 ఏళ్ళు పోరాడి ఆఫీస్కి ఆలబెట్టి వచ్చింది. అలా అటువంటి పరిస్థితి మా కార్యకర్తలు పోయి ఆఫీసును కూడా దగ్గర తీసుకొచ్చారు. అటువంటి పరిస్థితులలో వీరు ఒక్కసారి ప్రభుత్వం కోల్పోగానే ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వచ్చేసారు. వాళ్ళ సంస్థలో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తులు వ్యతిరేకంగా పోతా ఉంటే, వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అవుతా ఉంటే, వీళ్ళు మా ఇంటర్నల్ మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఆ రోజు కవిత గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తప్ప ఇంకొక మంత్రిది ఎమ్మెల్యేది ఏ పని నడవలేదు. మా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న పార్టీ. ఇందులో ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశాలు ఉంటాయి, చెప్పే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి అన్ని రకాల కూడా మేము ప్రోత్సహిస్తారు. దాన్ని కేంద్రంలోని మాకు ఏఐసిసి ఉన్నది, అన్ని రకాల మేము ఒక బాండ్ గా పనిచేస్తాం. అది కాకుండా ఇక్కడ ఏంటంటే ఏక నిర్ణయాలు, ఏక అభిప్రాయాలు, ఏకమైన పరిస్థితుల మీద కాళేశ్వరం ప్రాజెక్టు పోయింది. ఈ రోజు శశశ్యామలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులలో లేని పరిస్థితుల్లో ఉన్న ఈ రాష్ట్రం పూర్తి స్థాయిలో మొన్న వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. పూర్తిగా ఆర్థికంగా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిండ్రు. పనికిరాని పనుల మీద పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన లెక్కలు లేవు. ఇచ్చాడు లోన్లు తీసుకున్న దానికి కూడా దేనికి కూడా ఒక లెక్క పత్రం అనేది లేకుండా ఈ దేశాన్ని ఆర్థిక సంక్షోభం పడేశారని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది. నేనేమంటున్నా, మీ పాత్రలో మీ పనులలో ప్రజలు వ్యతిరేకమయ్యే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కోరుకున్న విధానంలో చేయడానికి ముందున్నప్పుడు కూడా మీరు చేసిన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మా సమస్యలు ఉన్నాయని చెప్పేసి పూర్తి స్థాయిలో ఒక నిజాయితీ పరుడుగా చెప్పాడు. ఆర్థిక ఇబ్బందులను పూర్తి స్థాయిలో క్షీణించపరచదు అని చెప్పడం జరిగింది. అది మీరు గ్రహించాల్సిన అవసరం ఏమిటంటే, ఇక్కడ ప్రతిదీ కూడా సమస్య ఆర్థిక పరంగా ముడిపడి ఉంటది. ఆ ఆర్థికమైన పరిస్థితిని దెబ్బతీసింది. అంటే ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్నట్లు, రమేష్ గారు మీరు చెప్తున్నట్లు, సరే పాయింటే అనుకుందాము, విమర్శలు ఇవన్నీ వస్తున్నాయి, వీటిని మీరు తిప్పికొడుతున్నారు, కరెక్టే. కానీ మీ సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారు కదా కాంగ్రెస్ పాలనలో. ఇప్పుడు నేను లిస్టు చెప్పినా కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వస్తారు, అటు పొంగులేటి కానివ్వండి, తీన్మార్ మల్లన్న కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పైనే కాస్త అసంతృప్తితో బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు సస్పెండ్ చేసిన వాళ్ళ జాబితాలతో సహా అందరు కూడా ఉన్నారు చాలా మంది. మీ 16 నెలల పాలనలో మీ సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే బీజేపీ నేత కమెంట్స్ కి ఆజ్యం పోస్తున్నట్లే ఉన్నాయి కదా ఇవన్నీ చూస్తుంటే. సమస్యల మీద పోరాడుతున్నారు తప్పితే వ్యతిరేకత లేదండి వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ లో ఏమైనా అవకతవకలు జరిగితే మాట్లాడుతున్నారు తప్పితే పార్టీ వ్యతిరేకంగా పోతాము, పార్టీ తప్పుడు పని చేస్తుంది ఎక్కడ మాట్లాడడం లేదు. ఒకటి కొన్ని ఇష్యూస్ లో ఇప్పుడు మీరు అన్నారు మళ్ళా తీర్మానం వల్ల అంటే ఆయన బీసీ నాయకత్వం కోసం పోరాడుతున్నాడు తప్పితే ఆయనకి ఏ పార్టీకి సంబంధం లేదు. అంటే బీసీ నాయకత్వం కోసం పోరాడితే బయటకు పంపిస్తారని చెప్తున్నారా మీరు? మేము పంపలేదండి. బీటీసీ మీరు అంటే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాలలో కాంగ్రెస్ పరంగా పార్టీని నిలబెట్టుకోవాలంటే కొన్ని ప్రజాస్వామిక బద్ధకంగా పోవాల్సిన పద్ధతి ఉంటది. ఎవరైనా అతిగా వ్యవహరిస్తే ఎవరైనా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటది. దాని వ్యవహారం నడుస్తాం. సరే, అదే మీరు చెప్పినట్లు, అదే మీరు అన్నట్లు బీసీ కోసం పోరాడుతున్న వ్యక్తి అని మీరే అంటున్నారు. అండ్ అదే విధంగా అతిగా ప్రవర్తిస్తే పంపిస్తామని అంటున్నారు. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టినా కేబినెట్ విస్తరణ కానివ్వండి, పదవులు పంచడంలో కానివ్వండి, మీ సొంత పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు కదా, మరి వారికి ఏం చెప్తారు ఈ విషయంలో? అసంతృప్తి అనేది మా సముద్రం, వాళ్ళదేమో చెరువు లాంటిది పార్టీ. ఒక మనిషి అలా వేస్తే పనులు అయిపోతుంది. మాకు అట్లా కాదు కదా. ఇది పెద్ద ఎత్తున మా సదులు ఢిల్లీ నుంచి ఇక్కడ దాకున్న పార్టీ. దీనిలో ఎవరికి
సమస్యలున్నా మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉన్న పార్టీ. మేము నోరు కట్టేయలేము కదా ఇవన్నీ. అక్కడ పార్టీలో ఉన్నవారు కూడా వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. సమస్యల మీద పోరాడుతూ ఉంటాం. ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా దాన్ని తీర్చిదిద్దడానికి కోసం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. కానీ మేము ప్రభుత్వంలో ఉన్న ఖజానాను కాజేయడం, ప్రజలను కూల్చివేయడమో, దేశాన్ని నాశనం చేయడమో, ఆర్థిక ఇబ్బందులు పడేయడమో, ఈ రోజు పూర్తి స్థాయిలో క్షీణించిన పరిస్థితులలో చేతికి ఆనాడు పివి నరసింహరావు గారు వచ్చేప్పుడు కేంద్రంలో కూడా చంద్రశేఖర్ ప్రభుత్వం కూడా ఇలాంటి సమస్యలు తీసుకొచ్చి ముంగడ పెట్టాడు. ఆ వారాన్ని చెందిన వారంలో సరిపడ డబ్బు లేదు, బంగారం తాకట్టు పెట్టి బంగారం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దేవుళ్లాగా పివి నరసింహరావు గారు వచ్చి ఆర్థిక సంక్షేమాన్ని తీర్చిదిద్ది భూ సంస్కరణల ద్వారా ఆర్థిక సంస్కరణలతోటి ఈ రోజు పెట్టుబడిదారులను ఇన్వైట్ చేసి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించి ఈ రోజు కార్లు, మోటార్లు, బైకులు, ఫోన్లు, కంప్యూటర్లు యుగాన్ని తీసుకొచ్చి ఆయన ఒక చరిత్రాత్మకమైన భారతదేశాన్ని తీర్చిదిద్ది. అలాగే ఈ రోజు కూడా అటువంటి సంస్థలు ఎగ్జాక్ట్లీ రమేష్ గారు, మీరు చెప్తున్నట్లు ఆర్థిక పరిస్థితి బాగాలేదు తెలంగాణ రాష్ట్రంలో. మీరు అన్నట్లుగానే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మేము జీతాలు ఇస్తున్నామని మీరే అంటున్నారు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు క్లియర్ గా, అటు పాకిస్తాన్ కి అప్పులు పుడుతున్నాయి, మనలో మనమాట పాకిస్తాన్ కి అప్పులు వస్తున్నాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమో అక్కడ ఢిల్లీకి వెళ్తే అప్పులు అడిగితే చెప్పులు ఎత్తుకోపోయే వాళ్ళలా చూస్తున్నారని అంటున్నారు. అంటే పాకిస్తాన్ పుడుతుంది కానీ తెలంగాణకు పుట్టట్లేదు. ఈ రకంగా చూసినా రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ కూర్చోబెడితే బాగుంటుందేమో అని కాంగ్రెస్ నేతలు అనుకుంటుండొచ్చు కదా, అందుకే ఈ రకంగా బీజేపీ నేత కమెంట్ చేశారా? లేదండి, బీజేపీ కుట్ర తెలంగాణలో వాళ్ళ గవర్నమెంట్ రావాలనే కుట్రభావంతో ఈ రోజు బీజేపీ వాళ్ళు చేస్తున్న ఒక సన్నాహం. వాళ్ళు ఏంటంటే ఆర్థిక సంక్షేమంలో పెట్టాలి, అప్పుడే ఇక్కడ వీళ్ళ డిఫెండ్ చేయాలి పార్టీని, ఇక్కడ పార్టీ లేకుండా చేసి మేము ప్రభుత్వంలోకి రావాలి, 5 ఏళ్ల కాలంలో వీళ్ళను ప్రజలలో పూర్తి దిగజారే పరిస్థితిని తీసుకురావాలనే ఒక దురుద్దేశంతో చేస్తున్న కుట్ర. ఎందుకంటే మీకు ఒకటి చెప్తాను వాస్తవం, బీజేపీ ప్రభుత్వం మోటార్ కంపెనీ అడాప్ట్ చేసి రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ఆరోపణలు పెట్టుకుంటూ ఒక సాఫ్ట్వేర్ యూటిలైజ్ చేసి ఇక ఫోన్లలో గీళ్ళలో మెసేజ్ పంపి డ్యామేజ్ చేశారు. చేసే ప్రభుత్వంలోకి వచ్చారు. నేను అనేదండి, ఇటువంటి కుట్రలు బీజేపీకి చాలా త్రుటిపాయంలో చేస్తారు. వాళ్ళకి ఇటువంటి అన్ని బాగా ఏ ప్రభుత్వాన్ని ఎక్కడ కూలగొట్టాలి, ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు ఎప్పుడు దృష్టి సాధిస్తారు. మేము భారతదేశం మొత్తం మేమే పాలించాలనే ఒక దురుద్దేశం పెట్టుకుని వచ్చే బీజేపీ పార్టీ దానికి ఆర్థికమైన ఇబ్బందులు తీసుకురావాలని తీసుకొస్తున్నారు. దానికి మద్దతు కేసీఆర్ పార్టీ కూడా ఉంటది కొన్ని విషయాలలో. వాళ్ళు కేసీఆర్ బీజేపీ కుమ్ముకైపోయారు. మాకు తెలిసిన విషయం కొన్ని విషయాలలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేసీఆర్ గారిని పొత్తులో మాట్లాడుకునే పరిస్థితిలో ఉంది. అందువల్ల మనము దాన్ని కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితిలో లేదు. ఓకే అండి, ఓకే.